ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గంట నుంచి ఆయన్ను జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల అరెస్టుతో వేడెక్కిన ఈ కేసులో ఇప్పుడు రాజకీయ నాయకుల విచారణ స్టార్ట్ కావడం అనేది సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రైవేట్ పరికరాలను సమకూర్చడం, వాటి ద్వారా ప్రత్యర్థుల సంభాషణలు వినడం వంటి అంశాల్లో నవీన్ రావు ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాధానం ఆధారంగా అధికారులు లోతైన విచారణ చేపట్టనున్నారు. అసలు ప్రైవేట్ డివైజ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ జరిగింది, ఈ ప్రశ్నలకు నేడు సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఆయనను గంట నుంచి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారిస్తున్నారు సిట్ బృందం. ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల అరెస్టుతో వేడెక్కింది ఈ కేసు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల ఎంట్రీ కూడా అవడం అనేది సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రైవేటు పరికరాలను సమకూర్చడం, వాటి ద్వారా ప్రత్యర్థుల సంభాషణలు వినడం వంటి అంశాల్లో నవీన్ రావు ప్రమేయం ఉన్నట్లుగా సిట్ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు ఇంకా డీప్ ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ప్రైవేట్ డివైజ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగింది అన్న ప్రశ్నలకు నేడు సమాధానం దొరికే అవకాశం అయితే ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లో నవీన్ రావు విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. ఎంతమంది సిట్ బృందం పాల్గొన్నారు? కంప్లీట్ డీటెయిల్స్. గంట సేపుగా సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్నారు. ఇటు ఏసీపీ సిట్ సభ్యుడైనటువంటి ఏసీపీ వెంకటగిరితో పాటుగా అడిషనల్ ఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఇద్దరు విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అధికారుల విచారణ, సాక్షుల విచారణ జరిగింది. మొదటిసారి రాజకీయ నేతను, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతను, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించడం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ కుట్రలు అనేకం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగాయని అనేక ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి సమాధానాలు బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేశారు. జడ్జిల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు, ఇటు జర్నలిస్టుల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ అయ్యాయన్న అంశాలు తెర మీదకి వచ్చాయి. దానికి సంబంధించిన కొంత ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా నిందితులుగా ఉన్నటువంటి దాదాపు 5 మంది పోలీస్ అధికారుల, గతంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే వీరి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన గెస్ట్ హౌస్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. గెస్ట్ హౌస్ వేదికగా, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆయన గెస్ట్ హౌస్ వేదికగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, అందులో నుంచి వరుసగా ఆ గెస్ట్ హౌస్లోనే ఈ పోలీస్ అధికారులు, ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి అధికారుల బృందం కొంత సమావేశాలు కావడం, అక్కడికి ప్రభాకర్ రావుతో పాటుగా భుజంగరావు, ప్రణీత్ రావు, ఈ కేసులో సవన్ రావు A6గా ఉన్నాడు. పోలీస్ అధికారులతో సంబంధాలు లేకపోయినప్పటికీ, ప్రైవేట్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మీడియేటర్గా ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్న అంశాలు, నవీన్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేశారన్న అంశాలు కూడా ఈ కేసులో వస్తున్నాయి. సో వీటన్నిటి అంశాలపైన సిట్ అధికారులు, ఇద్దరు అధికారుల బృందం అయితే నవీన్ రావుని విచారిస్తుంది. విచారణలో 3 అంశాల మీద ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గెస్ట్ హౌస్ వేదికగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరున్నారు, దాంతోపాటుగా ప్రైవేట్ డివైజ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ డివైజ్ని ఎవరి ఆదేశాల మేరకు ఇక్కడ మీ గెస్ట్ హౌస్లో పెట్టారు, తరచుగా ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు మీ గెస్ట్ హౌస్కి రావడం
వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న అంశాలపైన కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. మరి విచారణ అనంతరం కూడా వీటన్నిటికీ నవీన్ రావు ఇలాంటి సమాధానాలు చెప్తారు. గతంలో కొట్టిపారేశాడు, తన గెస్ట్ హౌస్లో తనిఖీలు జరిగాయి, సోదాలు జరిగాయన్న అంశాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని చెప్పారు. కానీ ఇక్కడ నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు సిట్ అధికారులు నవీన్ రావుని విచారిస్తున్నారు. మరి విచారణలో ఈ అంశాలని వెలుగులోకి వస్తాయా, వాటికి ఎలాంటి సమాధానాలని చెప్తారు, సిట్ అధికారులు కీలక సమాచారాన్ని నవీన్ రావు విచారణలో రాబడతారా లేదా అనేది మాత్రం విచారణ అనంతరం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ బృందం నోటీసులు అందజేసింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరవుతున్నారు. సిట్ బృందం ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది, నవీన్ రావు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దానిపైన ఉత్కంఠ